నమస్కారం. కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హేళికా పూర్ణిమ. దీన్నే ఆంగ్లేయుడు ఆ దేశం నుంచి వచ్చి మన చరిత్రని పూర్తిగా మన చేతనే చెరిపేయదలిచి మనకి ఏ చరిత్ర లేదని మన చేతనే చెప్పించాలని ఆలోచించి దీన్ని హోలీగా మార్చేశాడు. దీని అసలు పేరు హేళికా పూర్ణిమ. సంస్కృతంలో హేళా అన్న, హేళిక అన్న విలాసము అని అర్థం. ఆనందంగా గడుపుకోవాల్సినటువంటి పూర్ణిమ తిథి ఈరోజు అని దీని అర్థం. రాబోయే కాలంలో అంటే మరికొద్ది కాలంలోనే మనకి చక్కనైనటువంటి చిగుళ్ళు, చక్కనైనటువంటి ఆకులు, చక్కనైనటువంటి కాయలు, పిందెలు, పళ్ళు, పళ్ళలో అమోఘమైన రుచులు, నెమలి క్రేంకారాలు, తుమ్మెదల ఝంకారాలు, కోకిలల అమోఘమైన గానాలు అన్నీ రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటికీ గుర్తుగా ఈ రోజున పెద్దలందరూ ఆలోచించి రాబోయేటటువంటి కాలానికి స్వాగతాన్ని తెలియచేసేందుకుగా ఏ అనేకమైనటువంటి రంగుల్లో చెట్లన్నీ కూడా చిగుర్చి కనిపిస్తాయో ఆ చిగుర్చిన తనానికి సంకేతంగా ఉండేందుకోసమని చందన ద్రవంలో మాత్రమే, చందనం అంటే మంచి గంధపు నీరు, ఆ చందన ద్రవంలో బచ్చల పండ్లని జాగ్రత్తగా అలా నలిపి ఆ ఎరుపు రంగును కలిపి ఆ నీటిని, అలాగే పరికి పళ్ళని కనిపిస్తాయి, ఆ నల్లగా కనిపిస్తాయి, ఆ పళ్ళకి సంబంధించిన ఆ ద్రవాన్ని కలిపి ఆ ద్రవాన్ని ఒక దాంట్లో ఇలా ఏ పళ్ళు ఈ రోజున కనిపిస్తూ ఉంటాయో, ఈ కాలంలో వస్తూ ఉంటాయో ఆ పళ్ళ రంగులు అన్నీ కూడా ఈ చందన ద్రవాల్లో కలిపి ఒక్కొక్క రంగు చందన ద్రవాన్ని ఒక్కొక్క పిచికారీలో నింపి అలా వాళ్ళ మీద చల్లడాన్ని చెయ్యాలి అని చెప్పారు. దీనివల్ల విపరీతమైనటువంటి ఎండ కలిగే కాలంలో చందన ద్రవం ఒంటి మీద పడేటటువంటి కారణంగా శరీరానికి ఏ విధమైనటువంటి తేడా రాదు, శరీరానికి ఏ విధమైనటువంటి చర్మ వ్యాధి కలిగే అవకాశం ఉండదు. పొరపాటున కళ్ళలో పడ్డప్పటికీ కూడా ఆంధ్యం, గుడ్డితనం కానీ, కంటికి ఇబ్బంది కానీ, వ్యాధి కానీ కలిగే అవకాశం ఉండదు. పైగా చందన ద్రవమే కాబట్టి చల్లగా ఉండడమే కాకుండా ఎండ వేడిమికి తట్టుకోగలిగిన అవకాశమే ఉంటుంది. పైగా అన్ని రకాల రంగులు ఉండేటటువంటి పళ్ళ ద్రవంతో చందన ద్రవం అలా మన మీద పడేటటువంటి కారణంగా మన శరీరం మీద బట్టలు, మన ముఖాలు అన్నీ కూడా అనేకమైనటువంటి రంగులతో అలా కనిపిస్తూ, నేను ఎలా అయితే అనేకమైన రంగులతో కనిపిస్తున్నానో అలా ఈ ప్రకృతి కూడా ముందు నాటి కనిపిస్తూ నాకు స్వాగతాన్ని తెలియచేస్తుందన్నమాట అనే అభిప్రాయం ప్రతి వ్యక్తికి కలుగుతుంది. భగవంతుడున్నాడే, ఆయన ఎంతో గొప్పవాడు కాబట్టి మన మీద చెప్పలేని ఆప్యాయతని, అనురాగాన్ని, వాత్సల్యాన్ని చూపించేటటువంటి లక్షణం కలిగిన వాడు కాబట్టి మనకి ఈ రాబోయేటటువంటి చైత్ర మాసంలో ఏ ఆకులు ఔషధంగా పనిచేస్తాయో, ఏ కాయలు మందుగా ఉపయోగిస్తాయో, ఏ పళ్ళు అనారోగ్యాన్ని కలిగించవో అలాంటి వాటినన్నిటినీ అనేకమైనటువంటి రంగుల్లో సృష్టిస్తూ అంతమంది జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అంచేత ఆ భగవంతుడు మనకి ఇన్ని విధాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాడనే కృతజ్ఞతాభావంతో కానీ భగవంతుడు అలా సృష్టిస్తూ ఉన్నట్టుగా, అలా చెట్లు అలా అనేకమైనటువంటివి మొలకెత్తుతున్నట్లుగా, చూస్తుండగానే కాయలు, అలా పిందెలు, పెద్దవైన పండ్లు, ఆ పండ్లలో రుచి అన్నీ కలుగుతున్నట్టుగా కళలో ఊహించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తూ మా మీద ఎంత అనురాగము, వాత్సల్యం, జాలి, కృప, అనుకంపాలయా నీకు అని కానీ అనుకున్నట్లయితే భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆశీర్వానుగ్రహాలని మనకు అందిస్తాడు. తప్పక మనం అనుకున్నటువంటి కార్యాన్ని సిద్ధింపచేస్తాడు. కారణం ఆయన చేస్తున్నటువంటి ఆ విధమైన సహాయానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాల్ని మనం చేస్తున్నాం కాబట్టి. స్వస్తి.